హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు వీడియోలో నేను మన పాస్పోర్ట్ మనం వెళ్ళి కలెక్ట్ చేసుకోకపోయినా మన ఫ్రెండ్స్ ఆర్ రిలేటివ్స్ వెళ్ళి కానీ కలెక్ట్ చేసుకోవచ్చా అనే విషయం గురించి మాట్లాడతా. ఎందుకంటే నా పాస్పోర్ట్ నేను కాకుండా నా ఫ్రెండ్ వెళ్ళి కలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి. కొన్నిసార్లు అవుతూ ఉంటాయి, మనం కలెక్ట్ చేసుకోలేకపోతాం, కానీ ఇన్సిడెంట్స్ వస్తూ ఉంటాయి, ఏం చెప్పలేం. సో మనం కాకుండా మన ఫ్రెండ్స్ వెళ్ళి కలెక్ట్ చేసుకోవచ్చు. సో కలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఏం ఆథరైజేషన్ కావాలి ఏంటి అనేది ప్రతిదీ వీడియోలో మాట్లాడతా. సో లెట్స్ డైవ్ ఇన్ టు ది వీడియో. బిఫోర్ దాట్, ఒకవేళ మీరు కనుక కొత్తగా వచ్చినట్లయితే ఈ ఛానల్కి, నా పేరు రాజ్ సుదర్శన్. నేను ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ చదవడానికి ఫ్లోరిడా ఇంటర్నేషనల్ యూనివర్సిటీకి వెళ్తున్నా ఫాల్ 2024కి. డైవింగ్ ఇన్ టు ది వీడియో. పాస్పోర్ట్ కలెక్ట్ చేసుకోవచ్చా లేదా, ఈరోజు టాపిక్ అదే కదా. సో కలెక్ట్ చేసుకోవచ్చు, ఎస్, ఎందుకంటే నా ఫ్రెండ్ పోయి నా పాస్పోర్ట్ని కలెక్ట్ చేసుకున్నాడు. సో కాకపోతే ఆథరైజేషన్ అనేది ఇవ్వాలి. సో ఆథరైజేషన్ ఎలా ఇవ్వాలి ఫ్రెండ్కి ఆర్ ఫ్యామిలీ మెంబర్కి? ఎట్లా అంటే CGA పోర్టల్లో ఒక డాక్యుమెంట్ అయితే ఉంది. సో CGA పోర్టల్కి వెళ్ళి మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే డిస్క్రిప్షన్లో నేను లింక్ పెట్టేస్తాను. మీరు క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకొని వెంటనే దాని మీద అది ప్రింట్ తీసుకొని దాని మీద మీరు ఫిజికల్గా రాసేసేయాలి. అంటే మీ డీటెయిల్స్, మీ ఫ్రెండ్ డీటెయిల్స్, మీ పాస్పోర్ట్ నెంబర్, ప్రతిదీ. దాన్ని ఆథరైజేషన్ లెటర్ అంటారు. సో ఆథరైజేషన్ లెటర్ అయిపోయిన తర్వాత మనం ఇవ్వాల్సింది ఏంటంటే మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ప్రింట్అవుట్. మన అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ప్రింట్అవుట్తో పాటు మన ఆధార్ కార్డ్ అనే కాదు, ఏదైనా సరే గవర్నమెంట్ ఇష్యూడ్ ఫోటో ఐడెంటిటీ ఉన్న ఒక ఐడి ప్రూఫ్ అనేది ఇవ్వాలి. లైక్ ఆధార్ కార్డ్ కానీ, పాన్ కార్డ్ కానీ, ఓటర్ ఐడి కానీ, ఇవన్నీ జిరాక్స్ ఇస్తే చాలు, మీరు ఒరిజినల్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో దానితో పాటు మీ ఫ్రెండ్ కూడా ఆధార్ జిరాక్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో నెసెసరీ డాక్యుమెంట్స్ వచ్చేసరికి ఆథరైజేషన్ లెటర్ మీది, మీ ఫ్రెండ్ ది ఆర్ ఎవరైతే కలెక్ట్ చేసుకుంటున్నారో వాళ్ళది, గవర్నమెంట్ ఐడి, అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ లెటర్. ఇవి తీసుకెళ్లి మీరు ఎక్కడైతే కలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు ఇవి ఇస్తే మీ యొక్క పాస్పోర్ట్ ఏదైతే ఉందో అది హ్యాండ్ ఓవర్ చేసేస్తారు. కాకపోతే అది 14 బిజినెస్ డేస్ వరకు అక్కడ ఉంటది అనమాట. నా పాస్పోర్ట్ ఏమైంది అంటే, నా వీసా వచ్చేసి 6th జూన్ అయింది, 18th జూన్ వీసా ఇష్యూ అయింది, 22nd రెడీ టు పికప్ అయింది. కాకపోతే నేను ప్రీమియం డెలివరీ పెట్టుకున్నా, పికప్ ఆఫ్ చేసుకోలే. నేను వెళ్ళలేనని నాకు తెలుసు కాబట్టి ప్రీమియం డెలివరీ పెట్టుకున్నా. కానీ నాకు చాలా రోజులు అయిపోతుంది. ఒక 10 days తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసి నా పాస్పోర్ట్ అనేది ఇంకా నాకు రీచ్ అవ్వలేదు, ఏమైంది అని అడిగితే వాళ్ళు అన్న మాట ఏంటంటే, నీ అడ్రస్ కి డెలివరీ లేదు అని అన్నారు. సో ఇంకేం చెప్తాం, డెలివరీ లేదు, తీసుకోవాలి. సో అప్పటికే 10 బిజినెస్ డేస్ అయింది. సో నేను ఈ లోపు చాలా హరిగా వాళ్ళని ఏం చేయాలి ఏంటి అని తెలుసుకొని ఈ ఆథరైజేషన్ డీటెయిల్స్ అయితేనే అవి మా ఫ్రెండ్ కొరియర్ చేశాను. వాడు ఎట్లాగో ఢిల్లీ వెళ్తున్నాడు ఇంటర్వ్యూ కోసం. అక్కడ ఇంకా శివాజీ స్టేడియం మెట్రో స్టేషన్కి వెళ్ళి, ఎందుకంటే నా బయోమెట్రిక్స్ అక్కడే అయినాయి కాబట్టి, సో ఆ డీటెయిల్స్ అనేది ఇచ్చేసారు. పాస్పోర్ట్ నాకు రిటర్న్, అంటే మా ఫ్రెండ్కి అది హ్యాండ్ ఓవర్ చేసేసారు. ఇది మనం 14 బిజినెస్ డేస్ లోపు గనక మనం చేయలేదు అనుకోండి, ఆ పాస్పోర్ట్ అనేది ఎంబసీకి వెళ్ళిపోతుంది అంట. అంటే మన ఈ వీసా ఇంటర్వ్యూ ఎక్కడ అయిందో అక్కడికి వెళ్ళిపోతే మనం మాత్రమే అది కలెక్ట్ చేసుకోవాలి. ఎవరిదైతే వీసా అప్రూవ్ అయిందో వాళ్ళు పాస్పోర్ట్ డెలివరీ పెట్టుకొని వాళ్ళు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉంటే కనుక మీరు చాలా క్విక్గా యాక్షన్ తీసుకోండి. ఎందుకంటే మీ అడ్రస్కి డెలివరీ ఉందో లేదో మీరు చూసుకోండి. వాళ్ళకి అలాగే నేనైతే వాళ్ళకి కాంటాక్ట్ చేశాను. వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతా. అవసరం పడితే మీరు ఫోన్ చేసి మాట్లాడండి, చాలా మంచిగా రెస్పాండ్ అవుతూ ఉంటారు. మీకు ఒకవేళ అవసరం అయితే మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. మీరు అసలు మీ పాస్పోర్ట్ అనేది మీ దగ్గరకు వచ్చేంత వరకు కూడా మీరు చాలా కేర్ఫుల్గా ఉండండి. కుదిరితే పికప్ పెట్టుకుంటే మీరే వెళ్ళి సాధారణంగా తీసుకోవడానికి ట్రై చేయండి. ఇంకా అవ్వని పరిస్థితుల్లో you can give that authorization to any of your family members or friends whoever you can trust. ఎందుకంటే వీసా, అమెరికన్ వీసా స్టాంప్ అయి ఉంది, దానివల్ల ఏమైనా క్రైమ్ జరిగినా చాలా ఇబ్బంది అవుతుంది. ఆ CGA పోర్టల్ ఆథరైజేషన్ లో కూడా రాసుంది, ఈ పాస్పోర్ట్ మీరే ఆథరైజ్ చేసి ఈ పర్సన్కి ఇస్తున్నారు కాబట్టి ఏమైనా మీ మీదకి వస్తారు తప్ప మేము దానికి బాధ్యులం కాదు అని CGA పోర్టల్లో కూడా అది రాసి ఉంటుంది. సో బీ కేర్ఫుల్ అండ్ దట్స్ హౌ యూ కెన్ గెట్ యువర్ పాస్పోర్ట్ బ్యాక్. సో ఐ విష్ యూ అ గుడ్ లక్. మీరు మీ మాస్టర్ జర్నీలో ఎటువంటి సమస్యలు ఉన్నా, వేటి గురించి అయినా మాట్లాడాలన్నా నాకు కామెంట్ లో చెప్పండి. ఆర్ నేను LinkedIn అండ్ Instagram నేను డిస్క్రిప్షన్ లో పెట్టాను, నాకు రీచ్ అవ్వండి. Instagram లో అయితే నాకు టెక్స్ట్ చేయొచ్చు, నేను ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను. సో మీరు నెక్స్ట్ ఇంకా ఫ్యూచర్లో ఏ వీడియోస్ చేయాలన్నా నాకు మీరు తెలియపరిస్తే నేను ఆ వీడియోస్ నేను ఫ్యూచర్లో చేస్తాను. అండ్ ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ దాట్
100 subscribers so quick. I hope I'm helping you out and you felt that, and మీకు నచ్చింది కాబట్టి లేటెస్ట్ వీడియో అయితే చాలా రీచ్ వచ్చింది. సో ఐ రియలీ appreciate your support and really thank you, and thank you so much for watching it. Yeah, see you in the next video. Bye bye.